కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఈ కేసులో శనివారమే సంజయ్ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో దోషిగా తేలాడు నిందితుడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఆర్జికర్ కేసు తీర్పుపై అప్డేట్స్ ఏంటి? సంచలనమైన తీర్పు ఇది. సిల్దా స్పెషల్ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ని ప్రొనౌన్స్ చేశారు. జస్టిస్ జడ్జ్ అన్బిరా రాయ్ దానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు. దాంట్లో భాగంగానే ఎవరైతే దోషిగా తేల్చారో సంజయ్ రాయ్ని జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జ్ తన జడ్జిమెంట్ని చదివారు. దాంతోపాటు ఒక 50,000 రూపాయలు ఫైన్ని కూడా వేశారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 9వ తారీఖున ఈ ఘటన జరిగింది. ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్లో పడుకున్నటువంటి సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి అదును చూసి పైన అత్యాచారానికి పాల్పడడంతో పాటు హత్య అనేది కూడా జరిగింది. తెల్లారి అంటే 10వ తారీఖునే కోల్కతా పోలీసులు నిందితుడిగా సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఒక 5 రోజుల పాటు కోల్కతా పోలీసులు ఈ కేసుకి సంబంధించిన విచారణ చేపట్టింది. ఆ తర్వాత హైకోర్టు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసుకి సంబంధించిన విచారణ చేపట్టడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటికే జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చాలా రోజుల పాటు వాళ్ళు స్ట్రైక్ చేశారు. అసలు విధులకు కూడా హాజరు కాకుండా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ ఆందోళన చేశారు. డాక్టర్లకు సంబంధించి హాస్పిటల్స్లో ఎవరైనా ఘటన జరిగినప్పుడు ప్రధాన టార్గెట్గా డాక్టర్స్ అవుతున్నారు, వారికి రక్షణగా చట్టాలు తీసుకురావాలంటూ కూడా ఆందోళన చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా సుదీర్ఘంగా విచారణ చేసింది, వారికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసింది. ఆగస్టు 13వ తారీఖున సిబిఐ ఈ కేసుని స్టేట్ పోలీస్ నుంచి వారి హ్యాండ్ ఓవర్కి తీసుకున్నారు. ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 13 వరకు కూడా వీరు ఛార్జ్షీట్ని ఫైల్ చేశారు. మొత్తంగా ఈ 2 నెలల పాటు దర్యాప్తు చేశారు. తర్వాత ఈ కేసుకు సంబంధించి వాదనలు కూడా సుదీర్ఘంగానే సాగాయి. ఆల్మోస్ట్ జనవరి 9 వరకు దీనికి సంబంధించిన వాదనలు, తుది వాదనలు అనేది కూడా ముగిసింది. ఇక 18వ తారీఖున అంటే జనవరి 18 మొన్న శనివారం రోజు దోషిగా తెలుస్తూ సిల్దా కోర్టు దోషిగా తెలుస్తూ తీర్పునిచ్చింది. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ను మాత్రం ఈ రోజుకు వాయిదా వేసింది. మొన్న జరిగినటువంటి వాదనలో కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఈరోజు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్కు ముందు 2 వర్గాల వాదనలు చివరిసారిగా వింది. వారు ఏం చెప్పదలుచుకున్నారో కోర్టు అడిగింది. దాని సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు కూడా చేసుకున్నాయి. ఎవడైతే దోషిగా తేల్చారో సంజయ్ రాయ్, తను ఈ కేసుకు సంబంధించి తనను ఫ్రేమ్ చేశారు, తనను అకారణంగా ఈ కేసులో ఇరికించారు, తను ఎలాంటి క్రైమ్కు పాల్పడలేదు, ఎవరైతే నిందితులు ఉన్నారో దోషులు ఉన్నారో వారు బయట తిరుగుతున్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు అంటూ కూడా తను జడ్జికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తను జడ్జికి చెప్పాడు. ఇక సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, ఈ కేసుకు సంబంధించి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉండాలి, తనకు ఉరిశిక్ష విధించాలంటూ కూడా తమ వాదనలు వినిపించింది. జడ్జిమెంట్ హ్యాంగ్ చేయాలి అనేటువంటి చేస్తూనే దాంతో న్యాయ వ్యవస్థ పైన మరింత గౌరవం పెరుగుతుంది, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందంటూ కూడా తమ వాదనలు అనేది కూడా వినిపించారు. సో జడ్జి ఈరోజు ఉదయం 12:40 వరకు వారి వాదనలు ఉన్నాయి. తర్వాత 2:45కి జడ్జిమెంట్ వాయిదా వేశారు. జడ్జిమెంట్ స్టార్టింగ్లోనే ఈ 2 నిర్ణయాలు, ముఖ్యంగా జీవిత ఖైదు విధిస్తూనే 50,000 రూపాయల వరకు పెనాల్టీని అయితే తనకు ఇంపోజ్ చేశారు. ముఖ్యంగా 3 సెక్షన్లు BNS 64, 66 అలాగే 103 ఈ 3 సెక్షన్లు కూడా తనపైన నమోదయ్యాయి. దాంట్లో రేప్ అండ్ కాజ్ ఆఫ్ డెత్ అలాగే మర్డర్ కేసు, ఈ 3 కేసులు పెట్టారు. చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుందని కూడా అందరూ భావించారు. బట్ జీవిత ఖైదు విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తనకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ పేరెంట్స్ కానీ అప్పర్ కోర్ట్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఉరిశిక్ష విధించాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వారు జరుగుతున్నటువంటి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు కూడా వారు అభ్యర్థించారు, హ్యాంగ్ చేయాలి, ఉరిశిక్ష విధించాలంటూ కూడా వారు అభ్యర్థించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఈరోజు మమతా బెనర్జీ స్వయంగా తను ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసింది. జడ్జిమెంట్ ఉరిశిక్ష విధించేలాగా జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా తాను ఎక్స్పెక్ట్ చేసింది. బట్ జీవిత ఖైదు విధించింది. ఈ జీవిత ఖైదు నిర్ణయంతో ఇటు బాధిత కుటుంబం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అలాగే చూస్తుందా, లేకపోతే హైయెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా అప్పర్ కోర్ట్స్ని ఆశ్రయిస్తుందా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తనను జడ్జిమెంట్ పూర్తయింది. ఇప్పటివరకు కూడా తను సిబిఐ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు జైలుకి అనేది కూడా తరలించబోతున్నారు. ప్రస్తుతానికైతే సిల్దా కోర్టు దగ్గర భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. దోషిపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తనను సేఫ్గా జైలుకి అయితే తీసుకెళ్లేందుకోసమైనటువంటి ఏర్పాట్లను ప్రస్తుతానికైతే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తూ ఉంది. జ్యోతి.